2024 సంవత్సరానికి గాను వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఎవరికి? విక్టర్ ఆంబ్రోస్ అలాగే గ్యారీ రవ్కున్. వీళ్ళిద్దరికీ కూడా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ పురస్కారం అన్నటువంటిది వచ్చింది. దేనికోసం అంటే మైక్రో ఆర్ఎన్ఏ అలాగే మైక్రో ఆర్ఎన్ఏ రోల్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో ఎలా ఉంటుంది అని కనుక్కున్నందుకు గుర్తింపుగా ఈ పురస్కారం అన్నటువంటిది వచ్చింది. మరి ఈ పురస్కారాన్ని ఎవరు ఇస్తారు, ఎవరు ప్రకటించారు అంటే స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్నటువంటి కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి నోబెల్ బృందం అన్నటువంటిది ఈ పురస్కారాల్ని ప్రకటించడం జరిగింది. అయితే వైద్య శాస్త్రంలో ఇప్పటిదాకా నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించారు. ఆ 114 సార్లలో 227 మంది అందుకున్నారన్నమాట. అయితే అందులో మహిళలు ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 13 మంది మాత్రమే. మనకి ఎప్పుడైనా ఈ నోబెల్ పురస్కారాల ప్రదానం అన్నటువంటిది వైద్య విభాగంతోనే మొదలవుతుంది. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అన్నటువంటి దీంతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. మరి స్వీడన్కి చెందినటువంటి శాస్త్రవేత్త అలాగే ఇంజనీర్, వ్యాపారవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈయన పేరు మీదుగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళకి అవార్డుని ఇస్తూ ఉన్నారు 1901వ సంవత్సరం నుంచి. మరి ఈ అవార్డు గ్రహీతలకి 11 లక్షల స్వీడిష్ క్రోనార్స్ ఇస్తారనమాట. అంటే దాదాపు $10 లక్షలు. వాటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన అవార్డు గ్రహీతలకు అందజేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, హ్యూమన్ జీనోమ్లో దాదాపు 20,000కు పైగా జీన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అందులో మనకి డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అంటే ఏంటి? డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మనకి జనరేషన్ని క్యారీ చేసేటటువంటిది డిఎన్ఏ. మరి డిఎన్ఏలో జీన్ ఉంటుంది. ఈ జీన్ ట్రాన్స్క్రిప్షన్ పొందితే అది ఎంఆర్ఎన్ఏగా అవుతుందన్నమాట. సో మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏగా కాపీ చేయటాన్ని ట్రాన్స్క్రిప్షన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ఆర్ఎన్ఏలో వివిధ రకాలు ఉంటాయి. అందులో ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేసి. సో ఈ ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రాసెస్నే ట్రాన్స్లేషన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. దాని ద్వారా ప్రోటీన్ అన్నటువంటిది ఫామ్ అవుతుంది. సో ఆ ప్రోటీన్ టైప్ని బట్టి మన దేహంలో ఎలాంటి సెల్స్ ఉంటాయి అన్నట్టుగా ఆ సెల్ టైప్స్ అన్నటువంటివి ఫామ్ అవుతాయి అన్నమాట. మరి ఇలాంటి జీన్ రెగ్యులేషన్ అన్నటువంటిది సరిగ్గా జరగకపోతే దీనివల్ల వేరియస్ డిసీజెస్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ లాంటివి, లేదు అంటే డయాబెటీస్ లాంటివి సంక్రమించవచ్చు, లేదా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నటువంటివి రావచ్చు. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అన్నటువంటివి ఉంటాయి. కాబట్టి మన జీన్ యాక్టివిటీ యొక్క రెగ్యులేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవటం వల్ల మనకి ఇలాంటి వాటన్నింటినీ కూడా, అంటే ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి ఏంటి, వీటన్నింటినీ గుర్తించడం మనకి సులభతరం అవుతుంది. ఇక్కడ చూడండి, జీన్లో ఎంఆర్ఎన్ఏ అన్నటువంటిది ఉంటుంది, మెసెంజర్ ఆర్ఎన్ఏ. అందులో మళ్ళీ చిన్న దీన్ని మైక్రో ఆర్ఎన్ఏ అనేసి పిలుస్తూ ఉంటాం. సో మైక్రో ఆర్ఎన్ఏ అన్నటువంటిది ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఇంకా చిన్నవన్నమాట. సో ఇవి ఏం చేస్తాయి అంటే జీన్ రెగ్యులేషన్లో చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తాయి. దానివల్ల చూడండి, మైక్రో ఆర్ఎన్ఏ వల్ల మనకి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మన ఫిజియాలజీ ఎలా ఉంటుంది, ఏమైనా డిసీజెస్ రావడానికి వీటన్నింటిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి అన్నటువంటిదే మనకి చాలా ఇంపార్టెంట్. సో జీన్స్ ఎలా ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నటువంటి దాన్ని కంట్రోల్ చేయటంలో ఈ మైక్రో ఆర్ఎన్ఏ యొక్క రోల్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్స్ నార్మల్గా ఏం చేస్తాయి? ట్రాన్స్క్రిప్షన్ అలాగే న్యూక్లియస్ స్ప్లైసింగ్ వీటన్నిటిలోనూ ఏవైతే చేస్తాయో అలా కాకుండా మైక్రో ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? ట్రాన్స్లేషన్ అలాగే ఎంఆర్ఎన్ఏ యొక్క డీగ్రేడేషన్ చేస్తుందన్నమాట సైటోప్లాజంలో. సో దీనివల్ల మనకి ఈ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో అది మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్స్లో మన డెవలప్మెంట్ అలాగే మన ఫంక్షనింగ్ వీటిలో చాలా ఎసెన్షియల్ రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి అలాంటి మైక్రో ఆర్ఎన్ఏ మీద పరిశోధన చేసినందుకు, ఈ యొక్క పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకునేందుకు మైక్రో ఆర్ఎన్ఏని యూజ్ చేసినందుకు గాను ఈ సంవత్సరం విక్టర్ ఆంబ్రోస్ అలాగే గ్యారీ రవ్కున్ వీళ్ళిద్దరు కూడా అమెరికన్ సైంటిస్టే అనమాట. సో వీళ్ళిద్దరికీ ఈ సంవత్సరం ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది వచ్చింది.